జిల్లాలో దాదాపుగా కృష్ణా, గోదావరి, గుంటూరు జిల్లాల్లో ఇంత గొప్పగా లేనటువంటి లలితా రైస్ అనే అడ్వర్టైజ్మెంట్ వింటాం. అలాగే పయ్యావుల కేశవ్ గారు, ఈంకుడు శ్రీను గారు వాళ్ళిద్దరితో పోటీగా ఎన్ని కోట్లయింది మిల్లుకి? మిల్లు కట్టుకున్నావు, మార్కెట్లో మబ్బులు తాకేటువంటి బిల్డింగ్ కట్టుకుంటున్నావు. వెంకటజలం గారు ఏమైనా ఏడ్చాడా? శ్రీపతి వెంకటజలం ఏమన్నా మీ బిల్డింగ్ల మీద బయట ఏడ్చాడా? ఏడవలేదు కదా. మరి ఎందుకు మీకు ఏడుపు అంటున్నా? ఈ సామాన్యుడింటి మీద ఎందుకు కొల్లి రవీంద్ర నీకు ఏడుపు? ఇగోనా ఇవాళ ఫోన్ చేసి ఏం మాట్లాడతావు? వాళ్ళు చెప్తున్నారు గోపాన్పాలెం ఊళ్ళోకి వచ్చి నష్టపరిహారం కడతావంట. ఏ నష్టపరిహారం ఎక్కడి నుంచి కడతావు? మున్సిపాలిటీ నుంచి డీడీపీ ఇస్తావా? సెంటరింగ్ సామానికి 30 లక్షలు అయిపోయింది, నాశనం అయిపోయింది సెంటరింగ్ అంతా అంటున్నారు. సెంటరింగ్ సామానికి 30 లక్షలు అంటున్నారు. కట్టమంటున్నాడంట. ఇల్లు గాలి ఓ పక్క ఇల్లు పడిపోయి అతనే ఏడుస్తుంటే వెంకటజలం ఆయన శ్రీపతి వెంకటజలం అయినా ఆ సెంటరింగ్ కూడా వచ్చి నా డబ్బులు కడతావా లేదా అని చెప్పని పేక మీద కూర్చున్నాడు. అంటే 75 లక్షల నష్టాన్ని మున్సిపాలిటీ నుంచి డీడీ ఇస్తారా అని అడుగుతున్నాను. అయ్యా పేరు నాని గారు చెప్తా ఉన్నా, నిజంగా నువ్వు బఫూన్వి, ఒక బందర్ బఫూన్వి నువ్వు. నీలాంటి వాడు ఈ బందర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిపించుకున్న 3 సార్లు చేస్తాం ఒక దౌర్భాగ్యం. అభివృద్ధి చేయటం రాదు, కులాలు అంటావు. నిన్న కూడా వచ్చి కులం పేరు పెట్టి మాట్లాడుతూ ఉన్నావు. కులానికి దీనికి సంబంధం ఇద్దరు కులాలు కాదా, ఒకటే కులం కాదా? ఎవరైతే స్థలం ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నవాళ్ళు, ఎవరైతే అక్రమ కట్టడం చేశారో వాళ్ళ కులం ఏంటి, వీళ్ళ కులం ఏంటి? అసలు కులాల ప్రస్తావన ఇక్కడ ఎందుకు రావాలి? నువ్వు చేసినటువంటి దౌర్జన్యాల గురించి చిట్టా తీస్తే చిలకలపూడి సెంటర్లో మూడు గుళ్ళు అనుకున్నటువంటి పేదల ఇళ్ళు ఆ రోజు పగలగొట్టించింది నువ్వు కాదా? వాళ్ళు పేదలు కాదా? వాళ్ళ గుండెల్లో నువ్వు గుణపాలు దింపలేదా? అదేవిధంగా చిలకలపూడి రింగు దగ్గర నుంచి చిలకలపూడి సెంటర్ వరకు, రంగగారి బొమ్మ దగ్గర ఉన్నటువంటి సెంటర్ వరకు 130 అడుగులు పెట్టించి రోడ్డు కొట్టించావే. అవసరం లేకపోయినా ఒక ఉద్దేశపూర్వకంగా అక్కడ ఉన్నటువంటి బెరాకా చర్చిని కొట్టాలి, అక్కడ ఉన్నటువంటి కొండపల్లి వాళ్ళది 3 అంతస్తుల బిల్డింగ్ కొట్టాలి, అక్కడ అమాయకులుగా ఉన్నటువంటి కొంత యాదవ సోదరులు ఉంటే వాళ్ళ ఇల్లు కొట్టాలి. ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఎక్కడా లేని విధంగా 130 అడుగులు పెట్టి రోడ్డు కొట్టించింది నువ్వు కాదా పేరు నాని?